At the end of January 2026, జనవరి 26, 2026 కాగ్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క వెబ్సైట్లో ఎవరు వెళ్ళినా మీరు మంత్రి గారు మీరు కాగ్ వెబ్సైట్ చూడటం రావట్లేదో వస్తుందో లేకపోతే నటిస్తున్నావా? నేను ఎందుకే అబద్ధాలు మా కేశవ్ గారు నటిస్తున్నారు అనుకున్నా. వెనకటికో సామెత ఉంది కదా, నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఎవడు లేపటం దేవుడి తరం కూడా కాదని. కాగులో ఈ రకంగా ఎంత చూపిస్తుంది? జనవరి 2026 నాటికి ఏప్రిల్ 1, 2025 నుంచి జనవరి మాసాంతానికి 2026 జనవరి మాసాంతానికి 87,674 కోట్ల 4 లక్షల రూపాయలు మీరు 10 మాసాలకి చేసిన అప్పు 87,674 కోట్ల రూపాయలు. ఫిస్కల్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ చూడండి ఒకసారి, 81,674.04 కోట్ల రూపాయలు మీరు జనవరికే అప్పు చేశారు. ఇది కాకుండా జగన్ గారు చెప్పారు కదా, మీరు 1,00,000 అంటున్నారు కదా, 1,00,000 కాదు, జగన్ గారు 3,20,000 అన్నారు. నేను ఇంకా కరెక్ట్గా చెప్తున్నా, 3,27,370.37 కోట్ల రూపాయలు మీరు ఈ సంవత్సరం 10 మాసాల్లో మీరు చేసినటువంటి అప్పు అంతా కలిపి అని చెప్పి నేను అంటున్నాను. 3,27,370.37 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి ఈ 20 మాసాల్లో మీరు తెచ్చినటువంటి అప్పు ఇది. ఎలా అంటే మీరు నేను చూపించినటువంటి బడ్జెట్ బారోయింగ్స్ ఏదైతే కాగు చెప్తుందో, కాగు లెక్కల ప్రకారం మీరు చేసినటువంటి 81,082.51, 87,674.04 ఈ రెండు కాకుండా అంటే ఎంత వచ్చింది? 1,60,008 సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు, 1,70,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం అప్పు తెచ్చుకున్నటువంటిది ఈ 1,70,000 సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు అయితే 81, 82, 87,674 సరాసరి చేస్తే మీరు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు ఉన్నాయి కదా, ప్రభుత్వం హామీ పడి తెచ్చినటువంటి అప్పులు 89,026.82 కోట్లు, 89.026.82 కోట్లు మీరు హామీ ఇచ్చి తెచ్చిన అప్పులు. మేము ఎక్కడ హామీ ఇచ్చాం? ఎవడు చెప్పాడు మీకు? కాగితం ఉందా నీ దగ్గర? ఎస్, కాగితం ఉంది. ఈ కాగ్ నుంచి తీసినటువంటి ఈ 81,082 అలాగే 87,600 ఇది కాగు నుంచి తీసిన ఈ రెండు కాగితాలు. ఈ రెండు కాకుండా మీరు ఎక్కడి అన్నారు కదా, రాసుకుంటారా అబద్ధాలు కేశవ్ గారు? అయితే ఈ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు రాసుకుంటారా? రాసుకోండి. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ 89,026.82 కోట్లు. ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నుంచి మీరు చేసిన అప్పు జిఓఎంఎస్ నెంబర్ 17 డేటెడ్ 2 మార్చి 2026 8,650 కోట్లు. ఈ జిఓఎంఎస్ నెంబర్ 6 16/1/2026 5,000 కోట్లు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఓఎంఎస్ నెంబర్ 50 డేటెడ్ 9 ఏప్రిల్ 2025 906.52 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఓఎంఎస్ నెంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జిఓఎంఎస్ 6 17/2/2026 500 కోట్లు. జిఓఎంఎస్ నెంబర్ 1 7/1/2026 900 కోట్లు. జిఓఎంఎస్ 97 10/12/2025 2,000 కోట్లు.
జిఓఎంఎస్ 91 12/11/2025 1000 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 89 8/11/2025 5000 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 35 28/3/25 అంటే 2025 సంవత్సరం 710 కోట్లు. ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జిఓఎంఎస్ నంబర్ 95 1/12/2025 3762 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 90 12/11/2025 1150 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 68 7/8/2025 3544.57 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 67 7/8/2025 900 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 59 28/7/2025 1724.37 కోట్లు. ఏపీ మార్క్ఫెడ్ జిఓఎంఎస్ 63 30/12/2025 1200 కోట్లు. జిఓఎంఎస్ 60 జిఓఎంఎస్ 60 26/11/2025 5000 కోట్లు. జిఓఎంఎస్ 56 24/10/2025 5000 కోట్లు. జిఓఎంఎస్ 53 7/10/2025 1000 కోట్లు. జిఓఎంఎస్ 25 4/7/25 1000 కోట్లు. జిఓఎంఎస్ 3 21/2025 700 కోట్లు. జిఓఆర్టీ 771 16/12/2024 300 కోట్లు. జిఓఎంఎస్ 100 20/12/2024 1000 కోట్లు. జిఓఎంఎస్ 93 26/10/2024 1800 కోట్లు. జిఓఎంఎస్ 37 19/7/24 3200 కోట్లు. ఏపీఎస్ఎస్డిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరి స్కిల్ ఎవరికో మరి వీళ్ళందరూ అబద్ధాల అట్టాకి నేర్పించారా స్కిల్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏంటో తెలీదు. జిఓఆర్టీ 962 30/10/2025 110 కోట్లు. జిఓఆర్టీ 698 1/11/2024 80 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిఓఎంఎస్ సీజ్ ద షిప్ జిఓఎంఎస్ 12/11/2025 5000 కోట్లు. జిఓఎంఎస్ 6 28/6/2024 2000 కోట్లు. ఏపీ ఐఐసి జిఓఎంఎస్ 146 7/8/2025 7500 కోట్లు. ఏపీ టిట్కో ఈ భాగవతం చూడండి. ఏపీ టిట్కో జిఓఆర్టీ 17 8/1/2026 4451 కోట్లు. అలాగే ఏపీ ఏడీసీఎల్ అంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 1000 కోట్లు. మరి ఎక్కడ కట్టారు ఏ ఎయిర్పోర్ట్లు కట్టారో మన తెలియదు. జిఓఎంఎస్ నెంబర్ 8 14/7/2025 1000 కోట్లు. 89,000 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ హామీనిచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 89,026.82 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. మరి ఇదొకటేనా అక్కడితో ఆగిందా మీది? ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బాండ్స్ ఎన్సీడీ బాండ్స్ 11,850. ఈ మధ్య కేబినెట్ బ్రీఫింగ్ లో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఆయన నోటితో ఆయన చెప్పారు. కావాలంటే వీడియో కూడా ఇస్తాను. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్స్ 11,850 కోట్ల రూపాయలు 11,850 కోట్ల రూపాయలు. కడాన జగన్మోహన్ రెడ్డి సారా బ్రాందీ మీద కూడా అప్పు తెచ్చన్నాడు. ఈ ఇది తెచ్చినోడు ఎవడు? అబద్ధాల కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 11,850 కోట్ల రూపాయలు. పార్థసారథి గారు చెప్పాడు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం మేము, స్టేట్మెంట్ కావాలి ఇస్తాం. అలాగే ఇందాక మాట్లాడుకున్నాం నెట్ బారోయింగ్స్ 2024 అంటే బడ్జెట్ బారోయింగ్స్ 25-26 87,674 24-25 81,000 చిల్లర. అలాగే ఆర్బీఐ బాండ్స్ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి మార్చ్